నేనే వేసి పొలిపించిన కనకాంబరాలు కట్టాను. ఇది ఎట్లా కట్టాలంటే ఇట్లాగా ఒక కనకాంబరాలు ఉంటాయనుకోండి, ఇట్లాగా పెట్టేసి ఇటు రెండు వేసి పెట్టి దగ్గరగా ఇట్లా తీసుకొని ఇట్లా కట్టడమే చాలా ఈజీగా అయిపోతుంది. నేను చిన్నప్పుడు అసలు నేర్చుకుందే లేదు కట్టేది. ఈ విధంగా పైన అయినాయి. నా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంది. మా అమ్మ బాగా కట్టేది పూలు, స్పీడ్గా కట్టేసేది పూలు. నాకు కూడా అదే వచ్చినట్టుంది. నేనైతే అంత స్పీడ్గా కట్టను తెలియదు, కానీ పూలు అయితే బాగా కడతాను. ఇట్లాగా పూలు ఇట్లా మడిచేసుకోవాలి. పెట్టుకోవాలంటే స్టాక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇట్లా మడిచేసి ఇట్లా మడిచేసేసి కవర్లో పెట్టుకోవాలి. కవర్లో డబ్బాల్లో పెడితే కొంచెం పాడైపోతున్నాయండి. ఇట్లాంటి కవర్లో పెట్టేసుకుంటే టిష్యూ పేపర్ వేసుకొని ఒక 4 days 5 days ఉంటాయి ఫ్రెష్గా. ఇప్పుడే పూసిన పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మా తోటలో కాసి నేను విత్తనాలు ఎప్పుడో వేసినాయి, అవి బాగా పూస్తున్నాయి. ఇట్లా పైన అట్లా కూడా పూస్తాయి. ఇవి వచ్చి మల్లెపూలు. ఇది ఒక్క మల్లెపూ పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది, చాలా స్మెల్ కూడా వస్తుంది. అక్కడ పెట్టుకున్న ఇది ఇరపోస్తే చాలా రోజు టైప్లో ఇరపోస్తుంది. ఇది బాగుంటుంది. దీనికి ఒక స్టోరీ ఏంటంటే, నా చిన్నప్పుడు సుధక్క అని ఉండే ఆర్ట్ ఇప్పుడు లండన్లో, ఆమె చిన్నప్పుడు ఆమె చదువుకునేటప్పుడు తెప్పించుకుంది. 30 years బ్యాక్ అనుకుంటా. అప్పట్లోనే మీరు దొరకలేదు అని చెప్పి వాళ్ళు మొత్తం తిరిగేసి తెచ్చారు. ఎక్కడో దొరికాయని అప్పుడే 30 rupees. అది గుర్తొచ్చింది నాకు కట్టేటప్పుడు. మా అమ్మ నాకు పూలు పెట్టేది కూడా గుర్తొచ్చింది కట్టి. అట్లాగే మా అత్తమ్మ కూడా మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె కూడా చెట్టు కూడా చెయ్యి కూడా చాలా మంచి చెయ్యి, ఏది గుచ్చితే అది బాగా వస్తుంది. అట్లాగే మా అమ్మ చెయ్యి కూడా అట్లాగే మంచిది. నేను కూడా గుచ్చితే అట్లాగే వస్తాయి అంటారు. నేను గత 20 సంవత్సరాల నుంచి చెట్లు పెంచుతున్నాను. ఇవే చూడండి ఎన్ని అయినాయి, పైన అయినాయి. ఇంకా కూడా చిక్కగా కట్టొచ్చు. ఇది దగ్గరగా పెట్టి అంతకంటే చిక్కగా కట్టినా బాగుండదు. ఓకే బాయ్. నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అన్నీ చూపిస్తుంటాను నేను. ఓకే బాయ్.